బిగ్ బాస్ సీజన్ 9 మరి బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ లైవ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ 1 అవర్ ఎలా ఉంటుందో చూద్దాము. ముందుగా అందరూ ఒకరినొకరు పరిచయాలు అయిపోయాక అందరికీ అయితే లంచ్ పంపించారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఇక వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని అంటే ఎవరు ఏది తింటే అది తినేశారు. ఆ తర్వాత కొందరికి బ్యాటరీస్ అయిపోయాయని చెప్పి స్టోర్ రూమ్ లో అయితే బ్యాటరీస్ వచ్చాయి. బ్యాటరీస్ లేని వాళ్ళని బ్యాటరీస్ ఫిల్ చేసుకోమన్నారు. ఇక్కడ మన తనుజ గౌడ అయితే కూర్చొని ఒక పోజ్ ఇస్తుంది, ఏం చేయాలో ఆలోచిస్తుంది. ఇక అక్కడే ఉన్న పవన్ అలాగే సృష్టి వర్మ వీళ్ళిద్దరూ అయితే కూర్చొని లగేజ్ ఎప్పుడు వస్తుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా. ఇక అక్కడే ఉన్న ప్రియా అయితే తన లంచ్ ఫినిష్ చేస్తుంది. ఇక రాము అలాగే శ్రీజ అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తారు. ఇక రాము ఒక దగ్గరికి వెళ్తే శ్రీజ ఇంకొక దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఉన్న సృష్టి వర్మ అదంతా గమనిస్తూ ఉంటుంది. ఇక రాము అయితే సుమన్ శెట్టి, సృష్టి వర్మ అలాగే పవన్ కళ్యాణ్ కూర్చున్న చోటుకైతే వెళ్ళి కూర్చుంటాడు. ఏంటి అలా కూర్చున్నారు, మహానటిలో హీరోయిన్ లాగా కూర్చున్నారు ఏంటి అని అంటే ఇది మన కటౌట్ అంటుంది సృష్టి వర్మ. ఇక రాము రాథోడ్ సుమన్ శెట్టితో మీరు చాలా కామెడీగా ఉంటారనుకున్నాను కానీ చాలా సెటిల్గా ఉన్నారు, అయినా మీరు డైటింగ్ చేస్తున్నారా లేదా అన్ని తింటారా, మరి ఫుడ్ తిన్నారా ఇప్పుడు అని అంటే నేను డైటింగ్ ఏమీ చేయను అన్ని తింటాను అంటాడు. ఇక అక్కడే ఉన్న సృష్టి వర్మ తనతో అయితే అంటుంది రాముతో, నువ్వు రాను బొంబాయికి రాను అనే పాటలో బొంబాయినే ఎందుకు రాశావు, వేరే ఊరు ఎందుకు రాయలేదు అని అంటే మా అమ్మ వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాళ్ళు అందుకే అలా రాశాను అంటుంది. ఇక్కడ అలాగే సంజన అందరు ప్లేట్స్ కూడా కడగాల లేకపోతే వండిన గిన్నెలు మాత్రమే కడగాల అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు అక్కడ ప్లేట్స్ పెట్టి వెళ్తున్నారు కదా, నువ్వు చూడట్లేదా, ఆయన ఎవరి ప్లేట్ అని నీకు ఎలా తెలుస్తుంది అని అంటే లేదు నేను వెళ్ళి అడుగుతాను అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రీతు వర్మ అయితే ఎక్స్క్యూజ్ మీ నేను మాట్లాడొచ్చా అని అంటుంది. అయితే ఏంటి చెప్పండి అంటే మీ ప్లేట్స్ మీరు కడుక్కుంటారా అంటే మా ప్లేట్స్ మేము కడుక్కుంటాము, మీ డిషెస్ వరకు వాష్ చేయండి అంటారు హౌస్ మేట్స్. ఇక దానికి రీతు వర్మ ఓకే థ్యాంక్ యూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలాగే వాషింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి క్లాత్ వాషింగ్ కూడా మాట్లాడుకుంటున్నారు హౌస్ మేట్స్ అయితే ఇక్కడ అందరూ కూడాను వాళ్ళ నైట్ వేర్ అలాగే ఇన్నర్ వేర్ కాకుండా మిగతా అన్ని బట్టలు రాముకి ఇచ్చేసేయాలి వాషింగ్కి, అలాగే మీకు ఏ అభ్యంతరం లేకపోతేనే ఇవ్వచ్చు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పవన్ అయితే ఒక డైలాగ్ చెప్పమని అంటారు హౌస్ మేట్స్ అందరూ కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు. ఇక దానికి డెమాన్ పవన్ వచ్చేసి ఒక మంచి రొమాంటిక్ డైలాగ్ చెప్తాడు. అంటే నువ్వు ఏదైనా ప్రపోజ్ చేస్తే ఎలాగ ప్రపోజ్ చేస్తావు అంటే తను ఆ విధంగా ప్రపోజ్ చేసి చూపిస్తాడు అనమాట. ఇక ఆ తర్వాత ఏడుస్తూ ఏదైనా డైలాగ్ చెప్పవా అని అంటే అదేంటి రాగానే ఏడుస్తున్నాడు అని అనుకుంటారు ఆడియన్స్, నేను ఏడ్చే డైలాగ్ ఏం చెప్పను ఇమాన్యుయల్ అయితే చెప్పమండి అడుగుతారు హౌస్ మేట్స్ అంతా కలిసి. ఇక అక్కడున్న ఇమాన్యుయల్ తను డైలాగ్ చెప్తే ఇక నాకు ఏమీ రాదు అని చెప్పి అంటాడనమాట. ఇక వాళ్ళ అందరూ ఉండి కూడా రీతు వర్మ హెల్ప్ తీసుకోమంటే ఇక నాకు ఏం రాదు తనకి ఏం రాదు, 2 మైనస్లు కలిపితే మైనసే అవుతుంది ప్లస్ అవ్వదు సరదాగా మాట్లాడతాడు. ఇక అక్కడ ఉన్న సంజన అయితే నా కోసం కూడా డైలాగ్ చెప్పవా అంటే మీకోసం అయితే డైలాగ్ చెప్తాను అంటే ఇంకా వాళ్ళిద్దరు లేచి తన కోసం అయితే డైలాగ్ చెప్తాడనమాట ఇమాన్యుయల్. వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు స్టోర్ రూమ్ నుంచి బెల్ సౌండ్ రాగానే ఏంటానే సృష్టి అయితే పరిగెడుతుంది. ఇక వాళ్ళందరికీ సంతూర్ నుంచి వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ ని అందరూ తలా ఒకటి తీసుకొని ఇంకా అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయారు. అండ్ అలాగే బిగ్ బాస్ కి మా బట్టలు పంపించండి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీకు బిగ్ బాస్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అంతేకాకుండా మీకు మా వీడియోస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.